రూప గారు ఎవరు మాగంటి రూప అంటే ఏంటి? మాకందరికీ తెలిసింది మురళీమోహన్ గారి కోడలు. రూప కాకముందు అడుసుమిల్లి రూప. మీ లవ్ స్టోరీ గురించి బాగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ ఉంటుంది. ఆయన పూర్తిగా ఇంట్రావర్ట్, అసలు చాలా తక్కువగా మాట్లాడతారు అని. మీరు ఏ సబ్జెక్ట్ ఇచ్చినా ఒక గంట ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉంటారు హ్యాపీగా. ఎలా కనెక్ట్ అయ్యారు? ఐ థింక్ ఆపోజిట్స్ అట్రాక్ట్ కదండి. మీకు మంచి శ్రోత. ఎస్, హీ ఈస్ మై బెస్ట్ లిసనర్ అండ్ బెస్ట్ క్రిటిక్ ఆల్సో. ఉద్యోగం చేయాల్సిన అవసరం ఎందుకు మాగంటి రూప గారికి వచ్చింది? యాపిల్ డజంట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద యాపిల్ ట్రీ అంటారు కదా. హీ ఈస్ ద సన్ ఆఫ్ ద సేమ్ ఫాదర్. దట్ మ్యాన్ హ్యాస్ సేమ్ క్వాలిటీస్ ఆఫ్. మీ తాతయ్య గారి టైంలోనే ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా చేశారు. ఆయన అప్పట్లోనే ప్రజాసేవ చేశారు. ఎందుకు అప్పుడు పాలిటిక్స్లోకి రావాలనే థాట్ డెవలప్ అవ్వలేదు మీకు? నేను పని చేయటం ఎప్పుడూనూ ప్రజాసేవకి సంబంధించిన వృత్తి కానివ్వండి, రాజకీయ నాయకులతో పనిచేయటం కానివ్వండి, ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ మై డెస్టినీ. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో పనిచేయడానికి 30 సంవత్సరాలు పట్టింది, 35 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇట్ వాజ్ జస్ట్ ఆ రోజు అది అలా లింక్ అయింది అంతే. బట్ ఐ ఆల్వేస్ లైక్ పాలిటిక్స్లో. ఎలా ఉంటుందంటే గెలిచిన వాడే. సర్స్ పాలసీ డెసిషన్ మేకింగ్ ఈజ్ సస్టైనబిలిటీ. ఫస్ట్ టైం మీరు కంటెస్ట్ చేసి డిఫీట్ అయ్యారు ఫస్ట్ అటెంప్ట్లో. ఏమనిపించింది ఆ టైంలో? దిస్ ఇస్ జస్ట్ బెండ్ అండి, ఇట్స్ నాట్ ది ఎండ్ ఇన్ మై పొలిటికల్ కెరియర్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలుస్తుంది అని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు, విష్ చేస్తున్నారు. హీ ఈస్ ద లీడర్ దట్ ఏపీ నీడ్స్ ఫర్ 2024. రాజమండ్రి పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజలకు సంబంధించిన నీడ్స్ పైన పనిచేస్తున్నారు. ప్రజల అవసరాల కోసం పనిచేస్తున్నారు. ప్రజల అవసరాలు తీర్చడం కోసం కృషి చేస్తున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. సో పార్టీ కార్యక్రమాల కంటే ఎక్కువగా ఎంపీగా గెలవకపోయినా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మాగంటి రూప గారు ఈరోజు మనతో పాటు పాడ్కాస్ట్లో ఉన్నారు. రూప గారు నమస్తే. ఎవరు మాగంటి రూప అంటే ఏంటి? మాకందరికీ తెలిసింది మురళీమోహన్ గారి కోడలు. మురళీమోహన్ గారి కోడలు కాకముందు మాగంటి రూప ఎవరు? రూప ఎవరు? అప్పుడు మాగంటి కాదేమో. మాగంటి రూప కాకముందు అడుసుమిల్లి రూప. ఏకేవి ప్రసాద్ గారి డాటర్, అడుసుమిల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి మనవరాలు, యు విశ్వేశ్వరరావు గారి మనవరాలు, అడుసుమిల్లి ఏకేవి ప్రసాద్ గారు మంజులా ప్రసాద్ గారి మనవరాలు. బికాస్ తల్లి భాగస్వామ్యం పెంపకంలో కానివ్వండి, పర్సనాలిటీలో కానీ ఈక్వల్గా ఉంటుంది. సో యాజ్ అ ఉమెన్ ఐ థింక్ వీ షుడ్ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు both parents. And as a person I think I will say that's what I am. And పుట్టి పెరిగింది చెన్నై. పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి మాగంటి మురళీమోహన్ గారి కోడలు రామ్మోహన్ గారి వైఫ్గా హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. దట్స్ వాట్. సో ఏంటి శ్రీలంక కనెక్షన్ ఏంటి మధ్యలో? శ్రీలంకలో I worked for about 10 years అండి. Worked as a rural consultant development. We did a lot of social activities. We worked as a consultant for plantation, the government of Sri Lanka. సో అది మీరు ప్యాషన్తో వెళ్ళి చేసిందా, జాబ్ కోసం వెళ్ళి చేసిందా? జాబ్ అండి. I was a consultant with the ILO, International Labour Organization. So I was consultant. సో దాని పని మీద వెళ్ళి వీ వర్క్డ్ ఫర్ ద గవర్నమెంట్. కానీ మీరు ఇప్పుడు ఇంత చెప్తున్న తాతయ్య గారు, ఫాదర్ వాళ్ళంతా కూడా చాలా పెద్ద స్టాల్ వర్డ్స్, చాలా పెద్ద ఫ్యామిలీస్ కదా. ఉద్యోగం చేయాల్సిన అవసరం ఎందుకు మాగంటి రూప గారికి వచ్చింది? ఐ థింక్ లాట్ ఆఫ్ టైమ్స్ మనం అవసరం ఉంటేనే ఉద్యోగం చేయాలంటే ఆర్థిక అవసరం ఒక్కటే కాదు కదండి. వ్యక్తిత్వంగా అవసరం అనేది మనిషికి, ప్రతి మనిషికి ఒక ప్యాషన్ ఉంటుంది. ప్యాషన్ ఇస్ అంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా బిజినెస్లు రకరకాల దీనిలో ఉన్నారు కదా. జాబ్ వైపు ఎందుకు వెళ్ళారు? జాబ్ వైపు వెళ్ళటానికి నా ప్యాషన్ ఈజ్ ఆల్వేస్ బీయింగ్ విత్ పీపుల్ అండి. పీపుల్ సంబంధించింది ఏదైనా. సో వర్కింగ్ విత్ పీపుల్, ఇక్కడికి వర్క్ చేసేటప్పటికి ఎక్కడ వర్క్ చేయాలన్నా నాకు అవకాశం రావాలి అంటే ముందు ఆంధ్రాలో ఎక్కడ వర్క్ చేయాలన్నా మురళీమోహన్ గారి కోడలుగానే అవకాశం వస్తుంది. ఏది చేయాలన్నా, ఇంక్లూడింగ్ ఇప్పుడు నాకు వేరెవర్ ఐ గో ద ఫస్ట్ నాకు మామయ్య గారి కోడలుగా ఎంత ఒక ఇట్స్ అన్ అంబ్రెల్లా బీయింగ్ ఇన్ హిస్ అంటే బీయింగ్ హిస్ డాటర్ ఇన్ లా. అదే స్ట్రెంగ్త్, లెగసీ, అదే బర్డెన్ కూడా.
ఎలా? ఎందుకంటే ఆయన మించి ఎప్పుడు అవుట్ పర్ఫామ్ చేయలేము మేము. యా, ఇంకా ఆయన చాలా పెద్ద పర్సన్, టాల్. హీఈస్ హ్యూజ్. అంటే ఆయన ఏదైనా ఒక టార్గెట్, అంటే ఆయన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానివ్వండి, ఏదైనా ఏది చేయాలన్నా ఆయన స్టాండర్డ్ ఆల్రెడీ సెట్ చేసేసారు. చాలా హై స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ అంత బాగా చేయగలగాలి ఏదైనా ఆయనతో. అండ్ ఇంకోటి ఏదొచ్చినా ఆయన వల్లే అవకాశం వచ్చింది అనుకుంటారు. ఫర్ మీ టు ప్రూవ్ ఫస్ట్ అవకాశం ఏదైనా మురళీమోహన్ గారు కోడలుగా ఒక ఎవరినన్నా నేను అపాయింట్మెంట్ అడిగినా ఏదైనా ఇస్తారేమోనండి. ఎంట్రీ ద ఫస్ట్ ఎంట్రీ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఆ తర్వాత దే విల్ నాట్ కంటిన్యూ టు గివ్ అస్ ది ఆపర్చునిటీ అంటిల్ అన్లెస్ I prove myself or but it becomes very difficult to prove ourselves because they've already come or given us an appointment with the notion that we are Murli and I am Murli Mohan Garu's daughter-in-law. ఒక ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు ఒక స్టాండర్డ్ ఒక ఉంటుందన్నమాట. ఇట్స్ లెస్ ప్రెషర్. సో ఇట్ బికమ్స్ వెరీ వెరీ మచ్ మోర్ డిఫికల్ట్ దెన్ యూజువల్ దెన్ టు వర్క్ వెరీ హార్డ్. సో ఎక్స్పీరియన్స్ కావాల్సి వచ్చింది ముందు టు గో అండ్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ సంథింగ్, ఐ కెన్ డూ సంథింగ్. బిగినింగ్ స్టేజెస్ నుంచే ఇప్పుడు మై డాటర్ ఇస్ దేర్, వెళ్ళిపోయి డైరెక్ట్గా జైబ్రేలో పనిచేయమంటే షీఈస్ నాట్ వాంటింగ్ టు డూ దట్ బికాస్ ఫర్ దట్ కాన్స్టెంట్ ప్రెషర్ that from the day one she has to prove as good as her grandfather or father. So బయట వెళ్ళి ఇప్పుడు మనం కూడా we lot of times will say జాబ్కి ఎవరైనా వచ్చినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతాం. Because we don't want them to learn at our cost. So it was always easier to go and work somewhere and get the experience of doing something, then come back and say I have this much experience. Because there I was just a consultant. So it was easier. నాకు అది పని చేయటం నా ఓన్ టాలెంట్ మీద నా ఓన్ కేపబిలిటీస్ మీద నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. అంతే కదా. ఇప్పటివరకు మీ లైఫ్లో మీరేంటి అంటే మీరు ఓన్గా యుఎన్ఓలోకి వెళ్ళి ఐఎల్ఓలోకి వెళ్ళి ఒక కంట్రీ కన్సల్టెంట్గా పనిచేశారంటే నాట్ అండ్ స్మాల్ ఇష్యూ. దట్ ఈస్ యువర్ అచీవ్మెంట్ అండ్ యువర్ స్ట్రెంగ్త్. ఎస్. అండ్ చదువుకొని వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. అండ్ దేశం కాని దేశంలో అందులో నేను పనిచేసినప్పుడు అక్కడ వార్ ఉండింది. సో దేవర్ వెళ్ళి ఇట్స్ నాట్ ఈజీ టు గో అండ్ వర్క్ ఇన్ అ కంట్రీ విచ్ వాజ్ ఇన్ టర్మోయిల్ ఫర్ 10 years. అండ్ ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ ఈజీ అండి. అంటే ఫర్ ఎనీ ఉమెన్, నాట్ ఓన్లీ ఇన్ వేరే కంట్రీకి కాదండి, ఏ ఉమెన్కైనా తన సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో కాకుండా వెళ్ళి ఇంకొక చోట వర్క్ చేసి రావటం అనేది ఎనీ ఉమెన్ అండి. ఇట్స్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. మీరు సోషల్ సర్వీస్ ఇష్టం, ప్రజలకు ఏదో సేవ చేయటం ఇష్టం, సర్వీస్ ఇష్టం కాబట్టి చేశానని చెప్తారు. మీ తాతయ్య గారి టైంలోనే ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా చేశారు. ఆయన అప్పట్లోనే ప్రజాసేవ చేశారు. ఎందుకు అప్పుడు పాలిటిక్స్లోకి రావాలనే థాట్ డెవలప్ అవ్వలేదు మీకు? తాతగారు గుడివాడ, తర్వాత మచిలీపట్నం ఇవన్నీ ఎమ్మెల్యేగా గెలిచి, తాతగారు పాలిటిక్స్లో ఉన్నారని నేను పాలిటిక్స్లోకి రావటం అనేది జరగలేదు. నాకు ప్రజాసేవ అంటే తాతగారు, నానమ్మ వీళ్ళందరూ కూడా చాలా ప్రజాసేవ చేసిన మనుషులు. ప్రజాసేవ చేయాలి, అది రాజకీయంగా అనేది మచ్ లేటర్ అని వచ్చిన అవకాశం. ఎలా అయినా ప్రజాసేవ చేయాలి. సో ప్రజాసేవ చేయడానికి ఎప్పుడు అవకాశం వచ్చినా వీ హ్యావ్ ఆల్వేస్ డన్ ఇట్. మామయ్య గారు వాజ్ ఇన్ పాలిటిక్స్. సో మామయ్య గారు పాలిటిక్స్లో ఉన్నప్పుడు మామయ్య గారితో పనిచేయడం జరిగింది. దానికి ముందు నేను ఎక్కడ వర్క్ చేసినా ఇట్ సో హ్యాపెండ్ ద డెస్టినీ, ద డిజైన్ ఆఫ్ డెస్టినీ అంటారు కదా లైఫ్. నేను పని చేయటం ఎప్పుడూనూ ప్రజాసేవకి సంబంధించిన వృత్తి కానివ్వండి, రాజకీయ నాయకులతో పనిచేయటం కానివ్వండి, ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ మై డెస్టినీ. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. అంటే నా పాయింట్ ఏంటంటే ముందు అప్పుడు ఆ పొలిటికల్ ఇది లేదా? బిఫోర్ దట్ మీరు మురళీమోహన్ గారు వాళ్ళ ఫ్యామిలీలోకి రావడానికి ముందు పాలిటిక్స్లోకి వెళ్ళాలని థాట్ అసలు లేదు మీకు? ఉండిందండి. అంటే వెళ్తాను అనే కాదు, కానీ చిన్నప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం. సో ధనలక్ష్మి రైస్ మిల్ అని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురకుండా ఉంటుంది. అక్కడ మ్యాడ్ మీద నుంచొని ఐ రిమెంబర్ ఎన్టీ రామారావు గారు చైతన్య రథంలో వెళ్తూ అక్కడ వెళ్తూ
వెళ్ళేటప్పుడు నానమ్మ, నేను, మా మదరు, మేమందరం అక్కడ నుంచొని ఆయన్ని చూస్తూ ఆ ఫ్యాన్ ఫేర్, ఐ మీన్ దట్ లీడర్ అవన్నీ చూసినప్పుడు I so strongly remember asking my Nanamma and my mother, what was that? Because అంతకుముందు I was చిన్నపిల్లలుగా మనం అంటే మై మెమరీస్ ఆఫ్ విజయవాడ వాజ్ గోయింగ్ టు మనం మమతా థియేటర్ అండ్ ఎంత ఏజ్ ఉంటుంది మేడం ఆ టైంలో? I was till I was 11 years విజయవాడలోనే ఉన్నాం. నిర్మలా కాన్వెంట్లో చదువుకున్నా. సో బాగా సినిమాలకు వెళ్ళేవాళ్ళం. సో అడవి రాముడు, వేటగాడు, జస్టిస్ చౌదరి, ఆల్ దీస్ వర్ మూవీస్ దట్ ఆల్ ఆఫ్ us we grew up watching కదా. సో నాకు ఎన్టీ రామారావు గారు యాక్టర్గా తెలుసు, అండ్ మమ్మీకి చుట్టాలు కూడా యుఎస్ఎస్ రావు గారు బంధుత్వం కదా. So I only remember as a relative and movie actor, but why is he going on this van? Why are people watching? So they said that itla politics, itla, and then we went and heard him speak. At that age itself, నాకు అది ఆ మాట్లాడతాం విని నాకు బాగా అంటే బాగా గుర్తండి. ఆ టైంలో దించి అద్దం ముందు నుంచొని ఆ కూటికూర అని పౌడర్ డబ్బా ఉండేది, అది పట్టుకొని ఐ యూస్ టు ప్రాక్టీస్ స్పీకింగ్ లైక్ లీడర్ లాగా మాట్లాడాలి అది. అండ్ ఐ యూస్ టు ఐ వుడెంట్ నో ద లాంగ్వేజ్ దట్ అంటే నాకు వచ్చిన భాషలో. మాకు అప్పుడు రైస్ మిల్ ఉండేది, సో కింద జనం ఉండేవారు, పని చేసే వాళ్ళు ఉంటారు కదా. సో ఐ యూస్ టు జస్ట్ సమ్ టైమ్స్ గో స్టాండ్ దేర్ అండ్ ప్రాక్టీస్ టాకింగ్ టు దేర్, అట్లాంటివి. బట్ ఇట్ వాస్ నాట్ పాలిటిక్స్ యాజ్ సచ్, బట్ ఐ లైక్ బీయింగ్ దట్ పర్సన్ who will go and address them, but not as a leader, as in అంటే రుబాబ్ చేయడం అట్లా కాదండి. బట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నేను ఏమైనా చేయగలనా, బికాస్ దట్స్ వాట్ హీ వాజ్ అడ్రస్సింగ్. అప్పుడు ఆయన 2 రూపాయల బియ్యము, అందరికీ ఇల్లు. సో దోస్ ఆర్ ద ఇష్యూస్ ఐ రిమెంబర్ ఈవెన్ యాజ్ అ చైల్డ్ దట్ హీ స్పోక్ అబౌట్ ఇన్ దోస్ మీటింగ్. సో దోస్ వర్ ద థింగ్స్ దట్ యాజ్ అ చైల్డ్ దట్ కనెక్టెడ్ టు మీ. సో ప్రతి మనిషికి ఒక ప్యాషన్ ఉంటుంది, బట్ మనకు అది ప్యాషన్ అని చెప్పి మనకి అర్థం కాని వయసులో అది కనెక్ట్ అవుతాము. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద లాంగ్వేజ్ ఆర్ ద డీకోడ్ అవ్వటానికి టైం పడుతుంది. సో ఎందుకు మరి ఆ థాట్ ఆలోచన అప్పుడు వచ్చింది 11 years ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చూసిన తర్వాత? ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో పనిచేయడానికి 30 సంవత్సరాలు పట్టింది, 35 సంవత్సరాలు పట్టింది మళ్ళీ మీరు. అంటే నాకు అది ఐ డెంట్ ఈవెన్ నో దట్ వాస్. తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలి, ఆ థాట్ ని మళ్ళీ ఇంకా డెవలప్ చేయాలి. అసలు పాలిటిక్స్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి కంటెస్ట్ చేయొచ్చు అట్లా ఏమీ తెలియదండి. ఇట్ వాస్ జస్ట్ ఆ రోజు అది అలా లింక్ అయింది అంతే. బట్ ఐ ఆల్వేస్ లైక్డ్, అంటే వెళ్ళాలి, పని చేయాలి అలా అనిపించింది. అండ్ బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని చూడటం యాజ్ అ లీడర్, హిస్ ద హోల్ ఎనర్జీ అండ్ ద విజన్ దట్ హీ హ్యాస్. మేము ఇప్పుడు ఇంటర్నేషనల్గా చాలా మందికి లీడర్స్కి వర్క్ చేసాం, కన్సల్టెన్సీ చేసాము యాజ్ ఏజెన్సీ. బట్ ఎక్కడికి వెళ్ళినా వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని మమ్మల్ని నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్ అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు, వావ్, ఆంధ్ర అంటే చంద్రబాబు నాయుడు గారు. సో దట్స్ హౌ దే లింక్ ఇట్. ఇంటర్నేషనల్ గా రికగ్నిషన్ ఉన్న లీడర్. సో వీ ఆల్వేస్ టుక్ ప్రైడ్ దట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు. బికాస్ ఆ టైంకి బిల్ గేట్స్ రావటం, బిల్ క్లింటన్ రావటం, చంద్రబాబు నాయుడు గారు had already put the Andhra Pradesh on the world map with the high-tech city and the growth of IT and everything that he has done. శ్రమదానం గురించి, తర్వాత జన్మభూమి, ఇవన్నీ కూడా we had replicated it in various forms. ఇప్పుడు డ్వాక్రా సంఘాలు, మైక్రో ఫినాన్స్, వాట్ ఎవర్ UN was speaking as a language, saving, ఇవాళ వాట్ ఎవర్ we are speaking about making savings of self-help groups into corporates, or making them into small and cottage industries ni manam we should make them sustainability ivanni babu garu he spoke about them 20 years back. So ivanni vini perigina vallam, we were idealizing him in those days. So for us he was a leader that we దూరం నుంచి చూసి వావ్ అనుకుని అలా awesomeness feel I admire చేసిన లీడర్స్ వీళ్ళందరూ.
So for me it was like, wow, never thought I will get an opportunity to work with him. But Mavai garu was already working with Babu garu at various levels because he was campaigning for the party. అవును. He was pracharaniki 99 2000 నుంచి పనిచేశారు కదా ఆయన. So he used to come home and say la pracharaniki వెళ్ళాము and all that. So I used to think, wow, it's so nice. అట్లా అనుకునే వాళ్ళం. ఓకే. But సో ఎలా మురళీమోహన్ గారి ఫ్యామిలీకి ఎలా కనెక్ట్ అయ్యారు, ఎలా రామ్మోహన్ గారికి? Ramohan garu and Madi love marriage andi. So we met when we were in college days in Chennai. So then we fell in love and then we got married. So that is మీ లవ్ స్టోరీ గురించి బాగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ ఉంటుంది. ఆయన పూర్తిగా ఇంట్రావర్ట్, అసలు చాలా తక్కువగా మాట్లాడతారు అని. మీరు ఏ సబ్జెక్ట్ ఇచ్చినా ఒక గంట ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉంటారు హ్యాపీగా. ఎలా కనెక్ట్ అయ్యారు? I think opposites attract కదండి. ఓకే. నేను మాట్లాడే ఆయన మాట్లాడే వినేవాళ్ళు ఉంటారు కదా. మీకు మంచి శ్రోత. Yes, he is my best listener and best critic also. He is always he's my devil's advocate. నేను చేస్తున్న పనిని the most critical angle నుంచి చూసి, this is what it is not right, this is not this is that, and opinion కూడా కంప్లీట్గా అదర్ పర్స్పెక్టివ్ చెప్పాలన్నా ఆయనే చెప్పగలరు. అండ్ నేను తీసుకునే మనిషి కూడా ఆయనే. లైక్ ఒపీనియన్ విదౌట్ గెటింగ్ ఒఫెండెడ్ తీసుకోవాలన్నా ఆయనే. సో మీ మ్యారేజ్ టైంకి ఏంటి మేడం, ఇయర్ ఏంటి మ్యారేజ్ ఇయర్ ఏంటి? సో 96 టైంకి మురళీమోహన్ గారు చాలా పీక్లో ఉన్నారు, పొలిటికల్గా కానీ బిజినెస్లో కానీ చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు ఆయన. ఇబ్బంది అయిందా మ్యారేజ్కి? ఏమైనా ఇష్యూ అయిందా? లేదండి. అంటే ఇష్యూ అంటే వీ వేర్ వెరీ యంగ్. బోత్ పేరెంట్స్ వేర్ వెరీ అప్రిహెన్సివ్ బికాస్ బాగా ఇద్దరు చాలా చిన్నాళ్ళు. అంటే వెన్ వీ డిసైడెడ్ వీల్ గెట్ మ్యారీడ్, ఐ వాజ్ ఇన్ మై టీన్స్ అండ్ హీ వాజ్ ఇన్ హిస్ ఎర్లీ 20s. Really? Yes. I was altogether, I think, 16 when I thought I want to marry him. And I went and told my father, I want to marry this. I think I want to marry this person. And my father was like, ముందు సరిగ్గా చదువుకో. At the age of 16? Yes. You are into inter first year, I think. Yeah, inter first year, exactly. And but అప్పటికి రామ్మోహన్ గారు అమెరికాకి వెళ్ళిపోయారు చదువుకోవడానికి. Fortunately for my parents and his parents and the greater good, అంటే we were able to see, ఆ రోజుల్లో we didn't have mobile phones and connection, communication, internet and all these things అండి. But I went and told my father, I think I like this boy. And he said, okay, very good, now don't అంటే infatuation age, whatever, and you know how parents are, and even my daughter is 25, and if whatever it is, even today we will have a different reaction as parents kada. So aa rozullo when I sit and think of it from what I did, I'm like, oh my god, what was I thinking? So well chepnappudu he was taken aback like any father. I'm sure he was shattered. And he said, okay, చదువుకో, నువ్వు ఇంకా చాలా టైం ఉంది నీకు, అసలు వాట్ ఆర్ యూ టాకింగ్. బట్ హీ హ్యాండిల్ వెరీ వెల్ అండి. సో అండ్ బోత్ పేరెంట్స్ సెడ్ టేక్ యువర్ టైమ్. సో వీ టుక్, అంటే he was doing his studies, his business and all that, and I was studying, and good 8 years. ఆ తర్వాత ఎప్పుడుకో పేరెంట్స్ మళ్ళీ టచ్ బేస్డ్, అండ్ అంటే 8 years తర్వాత కూడా ఇంకా we want to get married to each other. అంటే you should understand we really like each other. ఎలా కమ్యూనికేషన్ ఉండేది మరి? ఆయన యుఎస్ వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ ఇంటర్మీడియట్లో ఉన్నారు, ఈ 8 years ఎలా? మధ్యలో అసలు టచ్ లేదండి. we just assume that okay, నాకు ఆయన అంటే ఇష్టం, ఆయనకి నేనంటే ఇష్టం, సో we will wait for each other. అమెరికాలో ఇంకో రూపా గారు ఎవరు కనపడలేదు కాబట్టి రామ్మోహన్ గారికి యు ఆర్ సేఫ్. లేదండి, రామ్మోహన్ గారి లైఫ్ లో ఒక్క రూపానే ఉంది. సో ఐ వాజ్ దట్ కాన్ఫిడెంట్. ఓకే. 8 years యుఎస్ లో ఉన్నారు అంటే ఆ రోజులో అమెరికా వెళ్ళిపోయారంటే అక్కడ ఎవరు? నాకు రామ్మోహన్ గారు నచ్చిందే అందుకని, బికాస్ ఐ న్యూ హీ వాజ్ రామ్. రియల్లీ హీ ఈజ్ అ రామ్. ఓకే. సో అండ్ దట్స్ వాట్ వాజ్ వెరీ నైస్ అబౌట్ హిమ్. అంటే దట్ కాన్ఫిడెన్స్ అండ్ దట్ strength that he gave as a human relationship లో ఎనీ ఇప్పుడు ఇంట్రోవర్టా, షైయా, క్వైటా కాదండి, దట్ స్ట్రెంగ్త్ దట్ అ పర్సన్ గివ్స్ టు అ వుమన్ ఆర్ ఫ్యామిలీ. మావయ్య గారు ఇస్ లైక్ దాట్. ఆయన చాలా ఇంటర్వ్యూస్లో మీరు చూసుంటారు. మొన్న మధ్యన కూడా ఎక్కడో హీ రిపీటెడ్ ద ఇంటర్వ్యూ. జయచిత్ర గారి గురించి ఇంటర్వ్యూ పెళ్ళయిందని పేపర్లో వచ్చిన తర్వాత కూడా అతమా వాజ్ సో కాన్ఫిడెంట్ ఇన్ ద హౌస్.
my sister-in-law, my Vadin garu was so confident. Nobody in the family even had a flutter over the issue because we know what he is as a person. Appudu ante this was way back. No. I wasn't even there in their life. I'm talking about their younger age because he gave that kind of confidence in the family. Apple doesn't fall far from the apple tree antaru kada. He is the son of the same father. Okay. That man has same qualities of, you know, discipline and ante human values. So we see all that kada. So I was సో ఎలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత మురళీమోహన్ గారు పార్టీ కోసం పనిచేయడం, చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి, కలిసి పనిచేశారు కొంతకాలం. హౌ డు యూ ఫీల్ అబౌట్? ఐ విల్ సే నేను ఇంటర్నేషనల్గా వేరియస్ కంట్రీస్కి ఐ వర్క్డ్ ఫర్ ఇన్ మారిషస్, ఐ వర్క్డ్ ఇన్ శ్రీలంక, ఐ వర్క్డ్ ఫర్ ట్యూరిన్లో పనిచేసి ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన 2 years పార్టీ ఆఫీస్లో దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ ఎల్స్ అండి. ఐ లెర్న్ సో మచ్ మోర్ ఆన్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అండి. వాట్ ఈస్ people skills, what is political sensitivities. ఇవన్నీ ఆ 2 yearsలో I saw the closest ఇది close quarters and learnt. And Babu garu as a leader, I think I will cherish those 2 years in a way. కంటెస్ట్ చేయటం, ఓడిపోవటం ఇవన్నీ కూడా ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ ఇది. బట్ ఆ 2 years ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ వర్క్ ఫర్ బాబు గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చాలామంది చాలా విమర్శలు చేస్తుంటారు. ఆయన విజన్ గురించి, పాలసీస్ గురించి, ఐటీ గురించి, ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంటారు. కానీ గ్రౌండ్లో ఉన్న పూర్ గురించి తక్కువగా ఆలోచిస్తారా అని మీరేం చెప్తారు అటువంటి విమర్శకి? సార్, ఐటీ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా, పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా ఇవన్నీ పీపుల్ లైఫ్ ఈజీ చేయడానికే కదండి. ఇప్పుడు ఐటీ తీసుకురావటం వల్లే కదా ల్యాండ్ ప్రైజెస్ పెరగటం కానీ, ఉద్యోగాలు క్రియేట్ అవ్వటం కానీ. ఎవరి కోసం ఉద్యోగాలు క్రియేట్ చేశారు? రూరల్ యూత్ కోసమే కదా. ఇప్పుడు ఊళ్ళల్లో దించి వెళ్ళి చదువుకొని అమెరికాలో, యునో, ఇట్స్ ఆల్ ద డ్రీమ్స్ ఆఫ్ ద పీపుల్ హూ వెంట్ ఫ్రమ్ ద టౌన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Who went and worked in the IT companies? Who located? Relocation ఎవరు చేశారు? సిటీలో యూత్ చేశారా? లేదు కదా. టౌన్స్, 1-2 టౌన్స్ నుంచి వెళ్ళిన యూత్ వాళ్ళందరూ ఎవరి పిల్లలు? రైతు పిల్లలే కదా. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, టౌన్స్ నుంచి, విలేజెస్ నుంచి. ఇంతకుముందు ఐటీ రాకముందు వీ నెవర్ థాట్ దట్ ద people from the villages and towns could have another upadi. వచ్చారు, లేకపోతే ఫ్యాక్టరీ జాబ్స్ చేయాలి, లేకపోతే ఇంకేదన్నా హాస్పిటాలిటీ జాబ్స్ చేయాలి. But now, other than service sector, we can think about, other than manufacturing, we can think about technology, we can think about software. That was a dream that became true because of Babu garu. ఇది ఈ చర్చ నేను ఇప్పుడు పాయింట్ ఎందుకు అడిగానంటే, మీరు పార్టీ క్లోజ్ సర్కిల్స్లో పనిచేస్తారు పార్టీ పవర్లో ఉన్నప్పుడు. ఎప్పుడైనా ఈ చర్చ జరిగేదా? అది అంటే ఆ విషయంలో మనం విమర్శ ఫేస్ చేస్తున్నాం, దాన్ని పబ్లిక్ ప్రాపర్గా చెప్పలేకపోతున్నాం, ఫర్ వాట్ మనం వర్కింగ్ చేస్తున్నాం. ఐ థింక్ దట్ విమర్శ కమ్స్ బికాజ్ సార్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ టాప్ డౌన్ అండి. అంటే పాలసీ ఇంప్లిమెంట్ టాప్ నుంచి బాటమ్కి రావాలి అనుకుంటారు. ఎందుకంటే కరెక్షన్ ఎప్పుడు టాప్ నుంచి బాటమ్కి చేయాలి అనుకుంటారు. పైన నుంచి కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే సిస్టమ్ కింద కరెక్ట్ అయిపోతుంది అనుకుంటారు. పీపుల్ హ్యావ్ అన్ ఒపీనియన్ దాట్ అలా ఎలా కరెక్ట్ అవుతుంది, ఇంప్లిమెంటేషన్ పై నుంచి కిందకి ఎలా, ముందు కింద నుంచి పైకి అంటే సోషలిస్టిక్, పాపులిస్టిక్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే గ్రోత్ బెటర్గా ఉంటుంది అని. సార్ ఏంటంటే ఏదన్నా ఫ్రీగా ఇచ్చేదానికన్నా వాళ్ళకి ఓన్గా సెల్ఫ్ సస్టైనబుల్గా ఉంటే బెటర్ కదా. వాళ్ళకి మనం ఉన్నప్పుడు కాదు, మనం సిస్టమ్ లేకపోయినా వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేదట్టు ఎలా చేద్దాము అని ఆలోచిస్తారు. అదే ఆయన ఆలోచన విధానం. ఒక ఆఫీసర్ లాగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా, లేకపోతే ఒక ఏమంటారు, ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన సీఈఓ లాగా ఆలోచిస్తున్నారు. పొలిటీషియన్గా ఆలోచించట్లేదు అనేది విమర్శ. పొలిటికల్గా దానివల్ల డ్యామేజ్. ఎనీ గుడ్ లీడర్ హూ వాంట్స్ టు థింక్ బియాండ్ హిస్ టైమ్స్ విల్ థింక్ లైక్ దట్ ఓన్లీ అండి. నేను ఈ ఎలక్షన్ గెలవాలి అనుకుంటే ఇప్పుడు ఏది ఫ్రీగా ఇవ్వచ్చు,
జనాల్ని ఇప్పుడు ఎలా మభ్యపెట్టొచ్చు అని ఆలోచిస్తారండి. మన తర్వాత కూడా మన జనం ఎలా బాగుండాలి, ఈ రాష్ట్రం ఎలా సుభిక్షగా ఉండాలి, ఎలా వనరులు ఎప్పటికీ బాగుండాలి, హౌ విల్ ద కంట్రీ ఆర్ ద సిటీ ద స్టేట్ గ్రో ఇన్ ద లార్జర్ పర్స్పెక్టివ్. అంటే ఇన్కమ్ జనరేషన్ క్రియేట్ అవ్వాలి, గ్లోబల్ సినారియోలో ఒక బ్రాండ్గా ఒక స్టేట్ని బిల్డ్ చేయాలి, అందరూ అంటే హారిజాంటల్ గ్రోత్ వర్టికల్ గ్రోత్ ప్యారలల్గా అవ్వాలి అంటే వీ హ్యావ్ టు థింక్ లైక్ దట్ ఓన్లీ అండి. కానీ రాజకీయంగా నష్టపోతున్నారు కదా దానివల్ల. థింకింగ్ లైక్ బికాస్ సర్ ఇస్ నాట్ థింకింగ్ లైక్ అ పొలిటీషియన్. అంటే మళ్ళీ అది కంటిన్యూ అవ్వాలంటే కూడా వీ హ్యావ్ టు బీ ఇన్ ద చైర్ కదా. See, the people's complaint is sir is not thinking like a politician. Exactly. Even parties చాలా మంది పార్టీ వర్కర్స్ కూడా మాట్లాడుకుంటారు అది. అంటే సర్ ఇస్ లీడర్ అండి. లీడర్కి పొలిటీషియన్కి తేడా ఉంటుంది కదండి. వీ వాంట్ ఎ లీడర్ టు రన్ ద పార్టీ. పాలిటిక్స్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ పొలిటీషియన్, ఇస్ పార్ట్ ఆఫ్ ఎలక్షనియరింగ్ అండ్ సీట్లు ఇచ్చేటప్పుడు హూ ఇస్ ద రైట్ క్యాండిడేట్, ఎక్కడ ఎలాంటి క్యాండిడేట్ ఇవ్వాలి, లేకపోతే ఏం చేయాలి, ఎలక్షనియరింగ్ ఎలా చేయాలి. సో మీరు మీ పర్సెప్షన్ ఆయన పార్టీ లీడర్ కాదు, స్టేట్ లీడర్, అండ్ హీ లీడ్ ద స్టేట్. పార్టీలకు అతీతంగా స్టేట్ని లీడ్ చేద్దాం అనేది ఇంట్లో ఉన్నారు. హీ ఈస్ అ లీడర్ హూ నేషన్స్. అదొకే. అంటే నేను అతను ఓ పర్టికులర్ పార్టీకి సంబంధించిన ఇంట్రెస్ట్, పార్టీ బాగుండాలి ఈ కైండ్ ఆఫ్ థాట్ కాకుండా స్టేట్ బాగుండాలి అనే థాట్ నుంచి ఆలోచిస్తారేమో. ఎస్, డెఫినెట్లీ అండి. ఎప్పుడు వెన్ హ్యాస్ హీ ఎవర్ థాట్ అబౌట్ జస్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ జస్ట్ ద పార్టీ? అండ్ పార్టీ వరకే ఆలోచించి చేసుంటే అసలు పార్టీ ఓటమి ఉండేది కాదు కదా. అమరావతి గెలిచిన తర్వాత ఫామ్ అయ్యి మన పార్టీ కొత్త స్టేట్ ఫామ్ అయిన తర్వాత సార్ ఒట్టి మళ్ళీ పార్టీయే గెలవాలి అని ఆలోచించి పాలసీస్ ఇంప్లిమెంట్ చేసి ఉంటే అసలు పార్టీకి ఓటమి అనేది ఉండేది కాదు కదా. అంత డౌన్ సైడెడ్గా లాప్ సైడెడ్గా ఆయన ఎప్పుడూ పాలసీస్ క్రియేట్ చేయలేదు. సర్స్ పాలసీ డెసిషన్ మేకింగ్ ఈజ్ సస్టైనబిలిటీ. మనం చేసే పాలసీసు స్టేట్ ట్రెజరీ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, ఫండ్స్ ఎలా వస్తాయి, సస్టైనబిలిటీ ఎలా ఉంటుంది, ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ కూడా హీ టేక్స్ ఇన్ టు అకౌంట్. నీతి ఆయోగ్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి అవార్డ్స్ ఇచ్చే లెవెల్కి హీ హ్యాస్ పర్ఫార్మ్డ్. ద గవర్నెన్స్ హ్యాస్ బీన్ performing, the governance has been appreciated. The state government, newly formed state government, Niti Ayog appreciate chesindi ante ఏ లెవెల్ కి గవర్నమెంట్ గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేసి ఉంటుంది. ట్రూ. అది ఫర్ రూరల్ పంచాయతీ అంటే న్యూలీ ఫార్మ్ స్టేట్లో విలేజ్ లెవెల్లో గవర్నెన్స్ని, అంటే మోస్ట్ బాటమ్ లెవెల్ ఆఫ్ పంచాయతీ లెవెల్ ఆఫ్ గవర్నెన్స్ ఇస్ ద ట్రికల్ మోస్ట్ ఫస్ట్ లెవెల్. దానికి నీతి ఆయోగ్ వాళ్ళు అవార్డు ఇచ్చేవారు. సో దట్ షోస్ హౌ కెన్ వీ సే దట్ ఈస్ నాట్ అ గుడ్ లీడర్ ఆర్ హీ డెంట్ థింక్ అబౌట్ ద స్టేట్ అండి. అల్టిమేట్గా పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే గెలిచిన వాడే లీడర్ అనేది కదా. నాట్ జస్ట్ పాలిటిక్స్ అండి, లైఫ్లోనే అంతే. గెలుపు ఓటమి అనేది వెన్ వీ ఆల్వేస్ సే when a person's success is determined by what he, అంటే ఒక మనిషి ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్ అయినప్పుడు బిజినెస్ లీడర్ అవుతాడు. అండ్ అతను చేసేది రైట్ రాంగ్ కన్నా కూడా ఫైనాన్షియల్ సక్సెస్ డిటర్మైన్స్ హిస్ కేపబిలిటీ ఆఫ్ సేయింగ్ దట్ వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఇన్ పాలిటిక్స్ హిస్ నంబర్ ఆఫ్ విన్నింగ్ ద సీట్స్ ఆర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ మేక్స్ హిమ్ సక్సెస్ఫుల్ యాజ్ అ లీడర్ ఆర్ నో. బట్ ఇట్ ఈస్ ఆల్సో ద వాల్యూస్. Because if what are we telling our future generations, or అంటే వాల్యూస్ ఉన్నా లేకపోయినా కరెక్ట్గా చేసినా చేయకపోయినా జస్ట్ బీయింగ్ ఎట్ సంథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు బిజినెస్ అయినా అంతేనా అండి, ఏది చేసినా పర్లేదు, డబ్బులు సంపాదిస్తే పర్లేదని చెప్తామా? చెప్పం కదా. ఇన్స్టెంట్గా అలా అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా అయిపోయిందని ప్రతి ఒక్కరు అలా చేస్తే సరిపోదు కదా. సంబడీ హ్యాస్ టు డూ ద రైట్. బాబు గారు కూడా మళ్ళీ ఫ్రీగా అన్ని ఇచ్చేస్తాము, ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో ఇవన్నీ మళ్ళీ మేము ఫ్రీగా ఆయన ఇస్తామని చెప్పడం అనేది బాబు గారికి నెగిటివ్ ఇది తీసుకొస్తుందేమని ఒక చర్చ ఉంది. వాట్ యూ ఫీల్? అగైన్ హీస్ ఫోర్స్డ్ టు బీయింగ్ ద లీడర్ దట్ ఎవ్రీబడి వాంట్స్ హిమ్ టు బీ కదా. ఇప్పుడు ఆయన అలా చేయట్లేదని చెప్పి ఆయన అందరూ విమర్శిస్తున్నారు. హీఈస్ బీయింగ్ ఫోర్స్డ్ ఇన్ టు దట్.
బై ఫోర్స్. By force. I'm sure, sir, when he actually is he is looking at the greater picture of the manifesto. And also, sir, ఆ మేనిఫెస్టో వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చెప్పేది ఈ మధ్యన మహానాడులో అవును, వచ్చిన exactly. మేనిఫెస్టో గురించి విమర్శల గురించి ఇప్పటికీ మనం చూస్తే మన మేనిఫెస్టో వచ్చింది, యాజ్ ఇన్ ఐఎమ్ సేయింగ్ మన ఇస్ బికాస్ తెలుగుదేశం మేనిఫెస్టో ఇస్ because I am still in the party, as in we will always be Telugudesam. ఇంకా వేరే పార్టీస్ మేనిఫెస్టో రాలేదు కదండి, ప్రతిపక్షాల మేనిఫెస్టో రాలేదు. సో హౌ ఆర్ వి సేయింగ్ దట్ సర్ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్ ఫ్రీ? లెట్ ద అదర్ పీపుల్ కమ్ అవుట్ విత్ దేర్ మేనిఫెస్టో. గవర్నమెంట్ డూయింగ్ ఇట్ నా? No, but see, government is doing it, and so we are telling that we are giving this. Next వాళ్ళ మేనిఫెస్టో ఇంకా ఏమి ఇస్తారో చూడలేదు కదా మనం. ఓకే, అంతకంటే ఇంకేముంటుంది? ఇంకేముంటుందో తెలియదు కదా మనకి. ఇప్పుడు సార్ అట్లీస్ట్ హీస్ కమ్ విత్ సంథింగ్ దట్ ఈస్ పాసిబుల్. సో ఇంపాసిబుల్ మేనిఫెస్టోస్ వస్తాయి. ఓకే ఓకే. సో ఐ స్టిల్ థింక్ వీఆర్ ఇన్ ద సెన్సిబుల్ పర్వ్యూ ఆఫ్ వాట్ ఈస్ డూయబుల్. ఓకే రైట్. ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు మేము మాగంటి రూప గారిని పార్లమెంట్లో చూడొచ్చు? ఐ డోంట్ నో ఏం చెప్పాలో నాకు తెలీదు. ఐ రియలీ థింక్ దట్ దిస్ ఇస్ జస్ట్ బెండ్ అండి, ఇట్స్ నాట్ ది ఎండ్ ఇన్ మై పొలిటికల్ కెరియర్, బట్ ఐ డోంట్ నో వెన్. I don't know if it will be 24 or it will be 29. I will definitely come back to politics. And also, nenu personalga, I think contesting is not the only politics that I can be in. There's a lot to contribute in politics. Of course. There is a lot to do in politics itself for the party and people. So, okkasari politics contesting chesi try chesanu. Will always go back to working for the party and do whatever I can in politics, but I don't know when. Idi viramanam aithe ippudu prastutam it's just pause, but I will definitely go back. I don't know when. Okay. కంటెస్ట్ చేయాలని ఆలోచన ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఏంటి మేడం? ఫస్ట్ టైం మీరు కంటెస్ట్ చేసి డిఫీట్ అయ్యారు ఫస్ట్ అటెంప్ట్లో, ఏమనిపించింది ఆ టైంలో? ఎలక్షన్ ఓడిపోయి బయటకు వచ్చిన అంటే కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం మై ఓన్లీ థింగ్ వాజ్, ఓ మై గాడ్, నా కోసం పనిచేసిన వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారు. బికాజ్ వాళ్ళందరూ ఓడిపోతున్నామని తెలిసినా లాస్ట్ వరకు ఉండి కౌంటింగ్ చేస్తూనే ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ చూసి ఐ వాజ్ సో టచ్డ్. అంటే నేను క్యాండిడేట్గా గెలవటం ఓడిపోవటం అది వేరే అండి, ఇట్ వాజ్ అ పర్సనల్ ఇది. బట్ వాళ్ళందరికీ వాళ్ళు అసలు పార్టీ అంటే ఎంత ప్రేమ, ఎంత బాండింగ్, ఏంటిది అసలు అది వేరే లెవెల్ ఆఫ్ ఇదండి. వాళ్ళని చూసి అసలు వీళ్ళందరూ ఎలా తట్టుకుంటారు ఈ ఓటమిని, ఏంటి వీళ్ళకి నేను ఆన్సరబిలిటీ ఎలా, అయ్యో వాట్ ఈస్ దిస్, హ్యావ్ ఐ లెట్ దెమ్ డౌన్, ఆ పెయిన్ ఉండింది. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఆన్ ద పర్సనల్ లెవెల్. అండ్ నేను ఒక మనిషిగా ఓడిపోయాను అనుకోలే, అయ్యో నేను ఒక అంటే పార్టీ ఐ వాజ్ మోర్ ఆ టైంలో, అయ్యో మన పార్టీ ఓడిపోయింది, అయ్యో మన పార్టీ ఎలా తట్టుకుంటుంది, సార్ ఎలా ఉన్నారో, దోస్ థాట్స్ వేర్ రన్నింగ్ ఇన్ మై హెడ్. అసలు సార్ని ఎలా ఫేస్ చేస్తాను, సో దోస్ వేర్ ద థింగ్స్ దట్ వర్ రన్నింగ్ ఇన్ మై హెడ్ అండి. ఈ ఓటమి తర్వాత మురళీమోహన్ గారి రియాక్షన్ కానీ ఇంట్లో ఫ్యామిలీ రియాక్షన్ కానీ ఏంటి? దే వర్ వెరీ సపోర్టివ్ అండి. ఎవ్వరు ఇన్ఫ్యాక్ట్ మామయ్య గారికి అప్పుడు సర్జరీలో ఉన్నారు ఆన్ దట్ డే, ఇక్కడ స్పైన్ సర్జరీ అయ్యింది. నేను డైరెక్ట్గా ఎలక్షన్ అయిపోయి ఇక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్లో చూడటానికి, అది నాకు అయ్యిందండి ఎలక్షన్ కౌంటింగ్ ముందు. బట్ ఎలక్షన్ కౌంటింగ్ రోజున మామయ్య గారు వాజ్ ఇన్ ద హాస్పిటల్. సో కౌంటింగ్ నుంచి వచ్చి నేను ఈయన డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళామని చూడటానికి. మా బాబాయ్ కిషోర్ బాబాయ్ ఉంటారు అన్నమాట. బాబాయ్ అయితే ఈయనతో ఆల్రెడీ ఫోన్ చేసి, రూపనేమో అన్మాక్ బాబు, డోంట్ లైక్ సే ఎనీథింగ్ టు హర్ట్ హర్ అని అట్లా, అంటే దే వర్ సో సపోర్టివ్ అండి. మామయ్య గారు చేపట్టుకొని ఫీల్ అవ్వద్దమ్మా, ఇట్స్ ఓకే, దే వెరీ సపోర్టివ్. అసలు ఎవ్వరూ అంటే పైగా పార్టీకి వచ్చిన పెద్ద ఓటమే కదా అది, పర్సనల్గా మీరు ఒక్కలే ఓడిపోయి అది వేరే కదా. నేను ఒక్కదాన్నే ఓడిపోయినా కూడా దే వుడెంట్ హ్యావ్ సెడ్ ఎనీథింగ్ టు మీ యాజ్, అంటే ఇన్ పాలిటిక్స్ అండి
sometimes even if the person loses by themselves, there are so many things that factor up to it, and it is never the personal. A political party election anedi, it's not like what do I say, ఎలక్షన్ అంటే కంపెనీ డైరెక్టర్ పోస్ట్కో లేకపోతే ఒక మూవీ ఫ్లాప్ అవడానికి ఒక హీరోనే కారణం అవ్వడు కదా. సో ఒక స్టోరీ ఇంకా సో మెనీ ఇది ఉంటుంది, టీమ్ వర్క్ లాగా ఇక్కడ కూడా అంతే. ఇట్ విల్ బి సో మెనీ. అందులో ఒక ఎంపీ క్యాండిడేట్కి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఎంపీ క్యాండిడేట్, ఇట్ విల్ బి సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. సేమ్ ఫర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నచ్చొచ్చు, ఆ టైంలో పార్టీ మీద కోపం ఉండొచ్చు, లేకపోతే పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు, ఎమ్మెల్యే క్యాండిడేట్ నచ్చకపోవచ్చు, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా దేర్ ఆర్ సో మెనీ లీడర్స్. బట్ ఇంకొకటండి, నేను ఐఎమ్ నాట్ సీజన్డ్ పొలిటీషియన్ ఆర్ సీజన్డ్ లీడర్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్కి కూడా అధిగమించుకొని ఎవరిని ఎక్కడి నుంచో పెట్టినా, ఏ పార్టీలో నుంచో పెట్టినా ఇవిడికి ఓటేస్తాం అనే లెవెల్కి నాకు స్టేచర్ ఇవి లేదు. జస్ట్ మురళీమోహన్ గారి డాటర్ ఇన్ లా, అందుకని. అండ్ ఆల్సో ఐ థింక్ సర్ హ్యాడ్ సీన్ మీ వర్క్, హౌ హార్డ్ ఐ వర్క్. సో ఓకే, దీనికి క్వాలిటీస్ ఉన్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మురళీమోహన్ గారి కార్డులు. సో ఈ రెండు సో హీ వాజ్ గివింగ్ విమెన్ ఆపర్చునిటీ. మహిళలకి పార్లమెంట్గా 33% అవకాశం ఇచ్చిన పార్లమెంటు భవానీ గారు, అనిత గారు, నాకు ముగ్గురున్నాం పార్లమెంట్కి. సో దట్ వాస్ సర్ టుక్ దట్ రిస్క్ అండి. ఇప్పుడు నాయకుడిగా మనం విమర్శిస్తాము, ఆలోచిస్తాము అంటే యాజ్ మళ్ళీ హూ డిడ్ దట్ అండి? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 33% రిజర్వేషన్ కోసం మనం ఇంకా ఫైట్ చేస్తున్న రోజుల్లో, అది ఎప్పుడో రేపు ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ అయినప్పుడు సంబడి విల్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్. బట్ అది అసలు ఇంప్లిమెంటేషనే లేని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు హెస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఇట్. సో బాబు గారిని కలిసినప్పుడు ఏమన్నారు? కలిసి ఫస్ట్ టైం ఎలక్షన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు కలిసి? ఏం లేదు, ఎలా ఉన్నామమ్మా, మామయ్య గారు ఎలా ఉన్నారు, ఈ ఎలక్షన్ డిస్కషన్ అస్సలు ఏమండి. చంద్రబాబు నాయుడు గారు సారు యాజ్ అ పర్సన్ పబ్లిక్ ఫోరంలో, పబ్లిక్ స్టేజెస్లో ఆయన స్కిల్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్, సార్ని ఒక మనిషి అంటే ఒక 1-to-1 పర్సనల్ ఇంటర్పర్సనల్ స్కిల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. యూ విల్ అంటే నేను సార్ని ఎలా ఫేస్ చేస్తానో అనే భయంలో దించి ఒక కంప్లీట్ కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళిపోయి నన్ను ఓదారుస్తూ మొదలు పెట్టారు. లైక్ యూనో ఇట్స్ ఓకే అమ్మా, మళ్ళీ ఎప్పుడు ఫీల్డ్లోకి వెళ్తావు, ఎప్పుడు వర్క్ చేస్తావు, ఏంటి హ్యాపెన్ నెక్స్ట్ ఏంటి, ఎవ్రీ అడ్వర్సిటీ ఈస్ అన్ ఆపర్చునిటీ. అంటే పొలిటీషియన్ మినిట్ టు మినిట్ తనని రిఫ్రెష్ చేసుకుంటూ సార్కి అసలు ఐ డోంట్ థింక్ నాకు సార్ని నేను మొత్తం షాటర్ అయిపోయి చూడటం అనేది ఈ అసెంబ్లీలో ఈ మధ్యన జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తప్ప ఐ హ్యావ్ నెవర్ సీన్ సర్ షేకెన్ ఆర్ బ్రోకెన్. కాన్ఫిడెన్స్ ఇస్తారు అసలు వేరే. మనకి ఎంత టెన్షన్లో ఉన్నా ఆ రూమ్లోకి వెళ్ళో లేకపోతే సార్ మీటింగ్లో ఉన్నారు అనగానే మనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. దట్ ఎనర్జీ ఈజ్ లైక్ దట్. సో దట్స్ వై హీస్ ద లీడర్. సో ఆ ఎనర్జీ మిమ్మల్ని మళ్ళీ 24లో కంటెస్ట్ చేసేలాగా చేస్తుందా? I don't know, and it's a very big question because again politics contesting is not just ఇంకొకటండి, మహిళగా నాకు like I've discussed before, Roopa Maganti is not just Roopa Maganti ఒక ఇండివిజువల్గా నాకేం సీట్ ఇవ్వరు. మురళీమోహన్ గారు కోడలుగా ఇప్పుడు ఓకే, మీరు ఆల్రెడీ వచ్చి కంటెస్ట్ చేశారు, తిరిగారు, క్యాంపెయిన్ చేసుకున్నారు, పార్టీ కోసం పనిచేశారు, చేస్తున్నారు. లేదండి, అంటే ఇట్స్ స్టిల్ ఫర్ పార్టీ, ఐఎమ్ స్టిల్ మురళీమోహన్ గారు డాటర్ ఇన్ లా. అది ఎలాగో ఉంటుంది మీకు. యా, సో ఇన్ పాలిటిక్స్ ఐఎమ్ స్టిల్ నాట్, ఐఎమ్ ఇన్ అ వెరీ నేసెంట్ స్టేజ్. ఐఎమ్ స్టిల్ నాట్ a tall leader where I can go and tell the party I can do this by myself, whether in people or in politics as such. I still have a long way to go to work.
నేను ఆ లెవెల్కి రీచ్ అయిన రోజున ఐ విల్ డెఫినెట్లీ గో అండ్ టెల్ సార్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ దట్ సార్ కూడా హీ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. బికాస్ ఇవాళ నేను వెళ్ళి మళ్ళీ సార్ నాకు సీట్ ఇవ్వాలన్నా దెన్ హీ హ్యాస్ టు గో డిస్కస్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ దగ్గర డిస్కస్ చేయాలంటే మళ్ళీ ఇంకా చాలా డైనమిక్స్ ఉంటాయి. సో for sir again, Maya garu doesn't want to go back into politics because for him that is he's retired. And ఇప్పుడు మళ్ళీ నేను పాలిటిక్స్లోకి దిగాలంటే మావయ్య గారు మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ ఫ్యామిలీ డజంట్ వాంట్ టు గెట్ ఇన్ అంటే మావయ్య గారు డజంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్ బట్ ఇస్ ద పార్టీ రెడీ టు టేక్ మీ ఇన్ టు పాలిటిక్స్ విదౌట్ మావయ్య గారు బీయింగ్ ఇన్వాల్వ్? దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ కదా. సో ఆ లెవెల్ ఆఫ్ బర్డెన్ పార్టీకి ఇట్స్ నాట్ ద రైట్ ఎలక్షన్ because this is a very big election for the party. True. Party almost this election is beyond candidates. This is an election for the state of Andhra Pradesh and its people. ఏ క్యాండిడేట్ ఉన్నా ఎవరు పెట్టినా సార్ వాట్ ఈస్ రైట్ ఫర్ ద పార్టీ అండ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయాలి. సో అండ్ హీ విల్ డూ ఓన్లీ దట్. అంటే విన్నింగ్ హార్సెస్ కావాలి, ఈక్వేషన్స్ కావాలి. Yes, and whoever that is from the people he has to pick. People ఎవరిని పిక్ చేయాలి. Yeah, people, and I'm sure he is doing his due diligence for that. Right. ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు రూప గారు? He is the leader that AP needs for 2024. జయబేరికి వద్దాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామందిని ఇబ్బంది పెట్టారు, హెరాస్ చేశారు, రకరకాల కంప్లైంట్స్ ఇవి చూస్తుంటాం పొలిటికల్గా. కొంతమంది బిజినెస్ మెన్ కూడా కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. జయబేరి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? అది నేను మాట్లాడటానికి రైట్ కాదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ జయబేరి. ఐ హ్యావ్ మై ఓన్ కంపెనీ కాల్డ్ గ్రీన్ తత్వ. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ జయబేరి. You're not part of? No, I'm not part of Jayaveri. Okay, that is your family business, but I've never spoken on behalf of them. I've always been my own person. And that's what I think is what my family respects most about me, and I respect their work. And అంటే ఆ కంపెనీ అధినేతలు ఆ కంపెనీ గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్, దే నెవర్ కమ్ హోమ్ డిస్కసింగ్ దేర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇట్స్ అ రూల్ దట్ వి నెవర్ బ్రింగ్ అవర్ వర్క్ హోమ్, వెదర్ ఇట్స్ మీ ఆర్ దెమ్. నాకు హెల్ప్ కావాలంటే నేను వెళ్ళి అడుగుతాను, నాకు ఇది ఇష్యూ ఉంది, నాకు సపోర్ట్ కావాలి అని. బట్ దట్ విల్ బీ ఇన్ ఆఫీస్ అవర్స్. And I will tell, but once we get home and we are in that off mode work, we never discuss problems. Super. So and problems that will stress us more asal japparu maaku. Inka stress ostundante inka asal japparu. And ee political issues ivi aithe naaku asal japparandi because inka stress అయిపోతాను అని చెప్పి. రైట్. ఇప్పుడు మురళీమోహన్ గారికి రాజకీయ వారసులు ఎవరు అంటే, సరే మాకు మీరు కనపడుతున్నారు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తారు, చేయాలనుకుంటున్నాం, పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నాం. మురళీమోహన్ గారికి సినిమా వారసులు ఎవరు? సినిమా వారసులు అంటే ఉందా మీ జనరేషన్ ఎవరన్నా తర్వాత ఉంటారండి. అంటే కిషోర్ గారు డాటర్ ప్రియాంక హ్యాస్ స్టడీడ్ ఫిలిం అండి. So she is very creative, but I don't know, ante future is very it's full of surprises, manaku telidu. And my daughter as of today, she's very young. She's what is she? She's finished her masters in family business in ISB, ఇప్పుడు Kellogg's University లో ఉంది. సో నిన్నే కోర్స్ ఫినిష్ చేసుకుంది. She's coming back from US, so she's yet to tell us our plans for the future. So I don't know if she wants to get into, she's done her bachelor's in mass communication. And then she's done she helps me in my business. I have a business, so she takes care of the creative side, marketing, branding anni chuskuntundi. So she's very interested in the creative aspect of business and communications. So we don't know. Ante Jayaberi is a huge big project. Ante
మామయ్య గారు ఈ మధ్యన సినిమాల్లోకి దిగాలి మళ్ళీ చెయ్యాలి అవన్నీ అంటున్నారు. సో వీ డోంట్ నో, ఐ వోంట్ బి ఏబుల్ టు స్పీక్ ఆన్ ఈ జనరేషన్కి, వీ కాంట్ స్పీక్ ఆన్ దేర్ బిహాఫ్. అంటే ఇప్పుడు ఏంటంటే సినిమాల్లో ఎవరైనా ఒక ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీ నుంచి ఇంకా చాలామంది పుట్టుకొడుకులోకి వచ్చేస్తున్నారు, బంచ్ ఆఫ్ పీపుల్ వచ్చేస్తున్నారు ఫ్యామిలీ నుంచి ఏదో ఒక దీనిలోకి. బట్ మురళీమోహన్ గారు చాలా లాంగ్ వే కదా, ఆల్మోస్ట్ 50 years పైన అయింది కదా కెరీర్ అయింది. More than 50. Yes, 50 years in film industry, 60 years in real estate. No, 60 years in he said 60 years in film industry, I think. No, 50 years in film industry, 40 years in real estate, I think. Politics, and 30 years in real estate and Japan. Oh my god, okay. సో అదే అంత పెద్ద కెరీర్ ఉన్న ఆయన ఇంట్లో నుంచి ఇంకొక మనిషి కనపడట్లేదు ఎవరు. మరి రామ్మోహన్ గారు బిజినెస్లో ఉన్నారు, చెప్పలేమండి. ఇంకా అంటే ఇద్దరు ఆడపిల్లలు కదా, సో మనవాళ్ళు అనుకోండి చెప్పలేము, ఎప్పుడు యాక్ట్ చేస్తారు అనుకునేవాళ్ళు. ఆడపిల్లలు కాబట్టి మేబీ దే విల్ గెట్ ఇంటూ ప్రొడక్షన్. ఇప్పుడు అశ్వినాథ్ గారి పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, అదే ఆడపిల్లలు కాబట్టి దే మైట్ గెట్ ఇంటూ ప్రొడక్షన్. ఇట్స్ అండ్ దే ఆర్ వెరీ యంగ్, బోత్ ఆర్ ఓన్లీ ఇన్ దేర్ late 20s, early mid 20s and late 20s, so we don't know. They're still very young. ఉందా ఇంట్రెస్ట్ అంటే ఆ లెగసీ కంటిన్యూ చేయించాలని? మీ వైపు నుంచి, మీ ఫ్యామిలీ వైపు నుంచి కూడా సినిమా ఫ్యామిలీనే కదా? ఎస్ బ్లడ్ ఎక్కడికి, బ్లడ్ లో అయితే ఇద్దరికి సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే టైప్ ఇద్దరు. బోత్ ఆర్ ఆల్వేస్ టాకింగ్ మూవీస్, డిస్కసింగ్ మూవీస్, దే లవ్ మూవీస్. అండ్ వీ డోంట్ నో వాట్ డెస్టినీ యాజ్ ఇన్, లైక్ మేబీ దే మైట్ ఈవెన్ గో ఇన్ టు మూవీ ఫ్యామిలీస్, వీ డోంట్ నో. సో ఓకే. సో నిర్మాణ సంస్థ ఉంది, జైబెరీ నిర్మాణ సంస్థ ఉంది, మూవీస్ కూడా చేశారు. ఇప్పుడు మూవీస్ ఆపేసినట్టున్నారు కదా పూర్తిగా? ఆపేశారు. అతడు తర్వాత ఏం చేయలేదు, అతడు లాస్ట్ ప్రాజెక్ట్. ఓకే. మురళీమోహన్ గారి గురించి టాపిక్ వచ్చింది, మాట్లాడి క్లోజ్ చేద్దాం. మురళీమోహన్ గారికి 81, 82, ఇప్పుడు 83. ఎలా అండి అలా అంత హెల్దీగా ఉండగలుగుతారు ఆయన? డిసిప్లిన్. ఆయనకి 83 years ఉంటాయంటే ఎవ్వరు నమ్మే పరిస్థితి ఉండదు, ఎవ్వరు. ఇట్స్ డిసిప్లిన్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఆయన మైండ్లో ఏది అంటే, లైక్ అగైన్ ఐ సెడ్ అబౌట్ సార్లో, చంద్రబాబు నాయుడు సార్లో ఎంత డిసిప్లిన్, పాజిటివ్ యాటిట్యూడ్ అవన్నీ ఉంటాయో, అది ఐ థింక్ మామయ్య గారు ఈజ్ ఇంటూ 100 times that I have seen in my life, in sense of everybody in the house. Food. If you see my husband or my father-in-law, everybody is like that. They're all like, they walk their talk. వాళ్ళకి చీట్ డే అని ఏది ఉండదు. లైక్ దే ఆల్వేస్ హాలిడే వెళ్ళినా అదే వాకింగ్, ఫుడ్ అన్నీ అట్లా. దే ఆర్ ఆల్ వెరీ డిసిప్లిన్. అండ్ ఎవ్రీ డే ఇస్ దే హ్యావ్ అ ఫిక్స్డ్ రొటీన్. మా వారు ఎవ్రీ డే, I know it's 8:30 in the morning because he leaves to office at 8:30 in the morning. 8:30 in the morning. Oh. He's back, and then I don't even have to ask where he is. I know he's on the treadmill in the exercise room. No matter what, at half an hour evening వచ్చి మళ్ళీ he'll do his treadmill and only then do anything else. By what time he'll come to home? By 5:30 he's back, and his life revolves around me and my daughter, and we know that that's what it is. After work it is family time. His mother, his home, his family. And that's the discipline that they have. ఓకే, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలుస్తుంది అని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు, విష్ చేస్తున్నాను. ఎస్, విష్ చేస్తున్నాను. సో మళ్ళీ మీరు కంటెస్ట్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు, యాజ్ ఫర్ బాబు గారి ఆలోచన అనే దానికన్నా కూడా వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ ఫర్ ద పార్టీ, మే దట్ హ్యాపెన్. బికాస్ 2019లో నేను ఐ డెంట్ విష్ టు కంటెస్ట్. I contested That's because... not your wish. No, it was not my wish. I went to file the nomination 2 days before the... You are not interested then? Not interested అంటే సార్ said that నేను కంటెస్ట్ చేయాలి ప్లాన్ చేసి అవన్నీ ఏం చేయలేదండి. March 18th సార్ decided that I have to contest. Okay. March 15th March 15th sir decided that he ran సర్వే లాగా రన్ చేసి 2-3 నేమ్స్తో ఆప్షన్స్తో అప్పటికప్పుడు హీ డిసైడెడ్ అండ్ హీ లెట్ మీ నో దట్ ఓకే యు ఆర్ గోయింగ్ టు కంటెస్ట్. ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. సో ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలియదు అలా. yes, అటువంటి సర్వేస్ ఏదో ఉంటాయి కాబట్టి. సో ఇట్ వాజ్ నాట్ లైక్ నేనేదో పార్టీలో
ఇట్ వాస్ నాట్ ప్రీ ప్లాన్డ్ బై ఎనీబడి. అండ్ మావయ్య గారు అయితే అసలు ఈ వెంటనే టోల్ సార్ లేదు సార్ నేనే వద్దనుకుంటే ఇంకా మా ఫ్యామిలీలో ఎందుకు, అందులో మా బాబుకి అస్సలు హీస్ వెరీ వెరీ అంటే ఇది పాలిటిక్స్ ఇవి హీస్ సో ఫ్యామిలీ ఓరియంటెడ్, వై విల్ హీ లెట్ హిస్ వైఫ్ గో స్టే సో ఫార్ ఆఫ్ ఇవి అన్నీను అంటే నో షీస్ వర్క్డ్ ఇన్ ఇంటర్నేషనల్ ఇది ఆల్సో ఏముంటుంది ఇక్కడే కదా ఢిల్లీయే కదా సో వాట్ ఇది పార్లమెంట్ ఇక్కడ, షీ వర్క్స్ ఇన్ విజయవాడ ఫర్ మీ, షీ వర్క్స్ ఇన్ రాజమండ్రి ఫర్ యూ, ఏముంది ఇంతే కదా ట్రావెల్ ఎటు చూసుకున్నా, ఇట్స్ గుడ్ ఫర్ యూ, ఇట్స్ గుడ్ ఫర్ ద పార్టీ అండ్ ద లీడర్. నోని యాక్సెప్ట్ చేయరు కదా బాబు గారు. సో హీ కన్విన్స్డ్ అండ్ మా వారికి మాకు మా మామగారికి బాబు గారు అంటే ఇష్టం, అది పక్కన పెట్టండి. మా వారు హీ అసలు యు మస్ట్ వేరే లెవెల్ ఆఫ్ అడరేషన్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు సార్ అంటే. సో ఆయన ఇంకా బాగా దగ్గర నుంచి రోజు వింటూ ఉండేవాళ్ళేమో కదా మురళీమోహన్ గారితో రెగ్యులర్గా. రాజకీయ విశ్లేషణ మా వారు చేసినట్టు ఎవరు చేయలేరండి. ఈ మేమంతా ఒక లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ ఇవాళకి ఇప్పుడు మీరు నాతో కన్నా ఇంటర్వ్యూ ఆయనతో చేస్తే ఇంకా కల్పించి ఇంటర్వ్యూ ఇప్పిస్తే డెఫినెట్ గా చెప్తాం ఆయన బయటకు. ఐ విష్ అండి, ఐ ఆల్వేస్ టెల్ హిమ్ యాక్చువల్గా నన్ను బదులుగా ఆయన కంటెస్ట్ చేయించి ఉండాలి. హీ ఈస్ షై బట్ his political knowledge, his ability to assess situations, his level of understanding of AP politics and the state politics in the sense of the current situation and the past scenarios and the future permutations and whatever possibilities is far more superior than any of us in the family who are actually involved or were involved in politics. ఆయనకి అంత టైం ఎక్కడ దొరుకుతుంది కంటిన్యూస్? ఆయన చేసే ఎక్సర్సైజ్ మొత్తం ABN, TV5, TV9 ఛానల్స్, ఇంకా వేరే ఛానల్స్ కాదు ఇంకా వేరే, లైక్ హీ రీడ్స్, హీ అండర్స్టాండ్స్. అండ్ ఒక పర్స్పెక్టివ్ ఉంటే వేరే కదా, హీ జస్ట్ డజంట్ స్టిక్ టు వన్, మల్టిపుల్ పర్స్పెక్టివ్. He talks to people, he understands, and he's not like in the well kind of person. Okay. Like I said, he's a very good devil's advocate. Okay. For the party kuda chala use avutare. But devil's advocates kavali party ki nijaniki. So he's very critical. Okay. Conclude చేద్దాము. ఒక్క వర్డ్ మనం మర్చిపోయాం. లోకేష్ గారి యువగలం గురించి మాట్లాడలేదు. Yes, it is a tremendous what do I say, success from where to where Lokesh Garu has come, from Rayalaseemalo and being in the opposition, and for him to do this where nobody in the state of Andhra as a leader who has done with this much of anti incumbency lo kuda వెళ్ళి ప్రజలు యాంటీ ఇన్కంబెన్సీ కన్నా కూడా ఒపోజిషన్ అంటే రూలింగ్లో ఉండి ఎన్ని అడ్డు ఆటంకాలు, ఎన్ని ఫ్రమ్ మొదలుపెట్టిన రోజున మైక్ అదేంటి క్యారవాన్ తీసేసుకోవటం కానివ్వండి, మైక్ తీసేసుకోవటం కానివ్వండి, ఒక జనానికి కేసులు పెట్టడం కానివ్వండి, ఎక్కడికక్కడ అసలు జీవో 1 మీటింగ్స్ ఆపేయటం కానివ్వండి, జీవో తీసుకురావటం కానివ్వండి, ఇవన్నీను ఎన్ని సృష్టించారండి. అసలు మొదలుపెట్టిన రోజు అసలు మొదలు పెడతామా లేదా అని ఉండింది. అక్కడ దించి టుడే దే గివెన్ అప్, ఇంకేం చేయలేము, వదిలేశారు. సో అండ్ పీపుల్ ఇప్పుడు మెయిన్ టౌన్స్ వాటిల్లో కన్నా కూడా ఊళ్ళల్లో వెన్ యూ గో ఇంటర్నల్ రూరల్ విలేజెస్లో పీపుల్ ఆర్ కమింగ్ టు సీ హిమ్. More and more people are coming to see him, and after how many days, after how many thousands of kilometers, usually 1 day untundi, 10 days untundi, 50 days untundi, inni hundreds of days ayin tarvata kuda ade euphoria tho inka ekku ayyi manaki assala oka hold leni areas lo kuda వెళ్ళి ఆయనతో మాట్లాడాలి, మన మొర చెప్పుకోవాలి, బాధ చెప్పుకోవాలి
దిక్కుదోచట్లేదు, ఇదే మనకి ఒక Hope. హోప్ అని చెప్పుకుంటున్నారంటేనే ఇట్ షోస్ that it's a huge success. And he's evolved as a leader. And whatever that people have spoken about him as his weakness, he's made it his strength today. And that shows an evolution of a leader. ఎందుకంటే చాలాసార్లు మానవ స్వభావం ఏంటంటే ఇది మీ సిచ్యువేషన్ అలా తయారు చేస్తూ ఉంటుంది, స్ట్రాంగ్ చేస్తూ ఉంటుంది, మౌల్డ్ చేస్తూ ఉంటుంది సిచ్యువేషన్స్. ఎస్ అండి, బట్ దట్స్ వాట్ ఇట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇట్ ఇన్ యూ యాజ్ ఎ లీడర్. చాలాసార్లు మనిషి తత్వం ఎలా ఉంటుందంటే కృంగిపోతాం. మనం ఒకళ్ళు 10 సార్లు ఇది 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 అన్నప్పుడు వి విత్డ్రా, డౌన్ అయిపోతాం. లేదు, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ప్రూవ్ దెమ్ రాంగ్. I will take it as a challenge and show them otherwise. I will rise to the occasion annappudu you become success in the other side of comfort. So that is the situation right now. Yeah, right now. So he has proven himself that పార్టీకి ఎంత హెల్ప్ అవుతుందో చూద్దాం. Yeah, and last time also partyni last time when we were in the opposition also, he only had rised up to the occasion and కార్యకర్తల సంక్షేమ నిధి కానివ్వండి, పార్టీ ఆర్గనైజ్ చేయటం కానివ్వండి, ఎవ్రీథింగ్ చేసింది కూడా అప్పుడు కూడా లోకేష్ గారు 2009 I think. 2009. So whenever there was a need and vacuum, he had risen up to the occasion. And this is not the first time. చూద్దాం, ఇంకా కంటిన్యూగా చాలా చాలా దూరం ఉంది ఇంకా నడవాల్సింది. I always look at the glass half full rather than half empty. He has come halfway through. ఇంకొక half is not difficult. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రూపా గారు, మాకు సమయం ఇచ్చినందుకు. Thank థ్యాంక్ you యూ so వెరీ much. మచ్. ఇది ఇవాళ పాడ్కాస్ట్. నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. రూపా గారు, ఎవరు మాగంటి రూప అంటే ఏంటి? మాకందరికీ తెలిసింది మురళీమోహన్ గారి కోడలు. రూప కాకముందు అడుసుమిల్లి రూప. మీ లవ్ స్టోరీ గురించి బాగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ ఉంటుంది. ఆయన పూర్తిగా ఇంట్రావర్ట్, అసలు చాలా తక్కువగా మాట్లాడతారు అని. మీరు ఏ సబ్జెక్ట్ ఇచ్చినా ఒక గంట ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉంటారు హ్యాపీగా. ఎలా కనెక్ట్ అయ్యారు? ఐ థింక్ ఆపోజిట్స్ అట్రాక్ట్ కదండి. మీకు మంచి శ్రోత. ఎస్, హీ ఈస్ మై బెస్ట్ లిసనర్ అండ్ బెస్ట్ క్రిటిక్ ఆల్సో. ఉద్యోగం చేయాల్సిన అవసరం ఎందుకు మాగంటి రూప గారికి వచ్చింది? యాపిల్ డజంట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద యాపిల్ ట్రీ అంటారు కదా. హీ ఈస్ ద సన్ ఆఫ్ ద సేమ్ ఫాదర్. దట్ మ్యాన్ హ్యాస్ సేమ్ క్వాలిటీస్ ఆఫ్. మీ తాతయ్య గారి టైంలోనే ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా చేశారు ఆయన అప్పట్లోనే ప్రజాసేవ చేశారు. ఎందుకు అప్పుడు పాలిటిక్స్లోకి రావాలనే థాట్ డెవలప్ అవ్వలేదు మీకు? నేను పని చేయటం ఎప్పుడూనూ ప్రజాసేవకి సంబంధించిన వృత్తి కానివ్వండి, రాజకీయ నాయకులతో పనిచేయటం కానివ్వండి, ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ మై డెస్టినీ. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో పనిచేయడానికి 30 సంవత్సరాలు పట్టింది, 35 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇట్ వాజ్ జస్ట్ ఆ రోజు అది అలా లింక్ అయింది అంతే. బట్ ఐ ఆల్వేస్ లైక్ పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే గెలిచిన వాడే. సర్స్ పాలసీ డెసిషన్ మేకింగ్ ఈజ్ సస్టైనబిలిటీ. ఫస్ట్ టైం మీరు కంటెస్ట్ చేసి డిఫీట్ అయ్యారు ఫస్ట్ అటెంప్ట్లో. ఏమనిపించింది ఆ టైంలో? దిస్ ఇస్ జస్ట్ బెండ్ అండి, ఇట్స్ నాట్ ది ఎండ్ ఇన్ మై పొలిటికల్ కెరియర్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలుస్తుంది అని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు, విష్ చేస్తున్నారు. హీ ఈస్ ద లీడర్ దట్ ఏపీ needs for 2024.